అందరికీ వందనాలు. నా పేరు అభిజ్ఞ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను మన తెలుగు భాష గొప్పదనం గురించి ఒక ఉపన్యాసం ఇవ్వబోతున్నాను. నేను మన భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన కృష్ణదేవరాయలు. ఆయన చెప్పినట్లుగా మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు సమయం కూడా సరిపోదు. ఎందరో మహాకవులు పుట్టిన దేశం మన భారతదేశం. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పెద్దన్న, మొల్ల, వెంగమాంబ లాంటి వారే కాకుండా మన ఆధునిక కవులైన గిడుగు వెంకటరామమూర్తి గారు, కాళోజీ గారు, శ్రీశ్రీ గారు పుట్టిన భూమి మీద నేను జన్మించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే, కానీ మన భాషపై పట్టుదల ఉంటేనే పరభాషలపై పట్టు దొరుకుతుంది. మన భాషని మర్చిపోకుండా ఉండడం మన గొప్పతనం. అమ్మ, నాన్న, అక్క, అన్న అని నోరారా పిలవడంలో ఉన్న గొప్పతనం, ఆనందం మామ్, డాడ్, సిస్, బ్రో అనడంలో ఉండదు. మన మాతృభాష తెలుగు. తెలుగు అనగా మన మాతృభాష తెలుగు. మాతృ అంటే అమ్మ. అమ్మ నుంచి నేర్చుకున్న భాష కావున మాతృభాష అంటాము. మాతృభాషను మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్లేగా. అమ్మ చేతి గోరు ముద్ద మన తెలుగు. రుచి రాగాల పాల ముద్ద తెలుగు. అమ్మ రూపమే భాష. అమృత జలపాతం నా తెలుగు భాష. సొంత భాషపై పట్టుదల ఉంటేనే పరభాషలపై పట్టు దొరుకుతుంది. కావున ముందుగా సొంత భాషపై పట్టును సాధించు మిత్రమా. మరొకసారి నా తెలుగు మిత్రులందరికీ చెప్పబోయేదేమంటే, తెలుగు బిడ్డగా పుట్టినందుకు గర్వించు. జై తెలుగు మాత, జై హింద్, జై భారత్.